హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అంతే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇవాళ మా ఇంట్లో అయితే గుంత పొంగనాలు చేసుకున్నానండి. ఇంట్లో ఇడ్లీ పిండి అనేది ఉంది, అవైలబుల్‌లో ఉంది. ఆ ఇడ్లీ పిండి అనేది మార్నింగ్ టైం ఇడ్లీ వేసేసాను. ఇడ్లీ వేసేసినాక కొంచెం పిండి ఉంచేసి దాంతోనే మనం కొంచెం ఇంకో పిండి ఎక్స్ట్రా యాడ్ చేసుకొని గుంత పొంగనాలు వేసేసుకున్నాను. ఇవి బోండాల్లాగా కూడా వేసుకోవచ్చు. బోండాల్లాగా కాకుండా ఎక్కువ ఆయిల్ పీల్చుకోకుండా ఉండాలి అంటే మనం గుంత పొంగనాలు అయితే చాలా బెటర్ అండి. ఇడ్లీ పిండి వేసాను కదా, ఇడ్లీ పిండి తీసుకున్నాక దాంట్లో కొంచెము ఒక 2 గంటల వరకు గుంత గెంటు ఉంటుంది కదా, దాంతోటి 2 గంటల వరకు బియ్యపిండి వేసుకొని కొంచెం జీలకర్ర, పెద్దులపాయ అనేది ఒక పెద్ద సైజు పెద్దులపాయ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసేసుకోండి. దాంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కలుపుకొని ఒక 1 అవర్ వరకు పక్కన పెట్టుకున్నాక తర్వాత గుంత పొంగనాల ప్యాన్ ఉంటుంది కదా, దాన్ని శుభ్రం చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోండి. స్టవ్ ఆన్ చేసినాక దాంట్లోనే ఆయిల్ అనేది నేను కొంచెం వేస్తున్నానండి, మరి ఎక్కువ వేయట్లేదు. కొంచెమే వేద్దాము. ఆయిల్ మొత్తం గుంతల్లోకి మొత్తానికి ఆయిల్ స్ప్రెడ్ చేసినాక కొంచెం హీట్ అవనిచ్చి మనం పిండి అనేది వేసేసాము అంటే మనకు గుంత పొంగనాలు అనేవి రెడీ అయిపోతాయి. టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఒకసారి ఇలా ట్రై. ఎక్కువ సార్లు బోండాలే చేస్తామండి మనం, కాబట్టి బోండాలు కాకుండా ఆయిల్ ఎక్కువ పీల్చుకోకుండా ఉండాలి, పిల్లలకి హెల్త్ కాబట్టి ఇలాగ గుంత పొంగనాలు కొంచెం ఆయిల్ వేసేసి చేసామంటే చాలా టేస్ట్గా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ట్రై చేయండి. దీంట్లోనే ఇంకొకటి కూడా చెప్తానండి, ఏంటంటే క్యారెట్ బీట్రూట్ తురుము కూడా వేసుకోవచ్చు. తినని పిల్లలు ఎవరన్నా ఉన్నారు అంటే ఇవి వేసామంటే వాళ్ళు ఇంక దీంట్లో సపరేట్గా ఏం ఉండదు కాబట్టి తినేస్తారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పిల్లలకి మార్నింగ్ టైం స్నాక్గా కూడా పెట్టుకోవచ్చు, లేదా ఈవినింగ్ వచ్చేటప్పటికి ఇది ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చు. నేనైతే మార్నింగ్ ఇడ్లీ వేసి మామూలుగా లంచ్ పెట్టేసి పంపించేసాను. ఈవినింగ్ టైం వచ్చే టైంకి ఇది రెడీ చేసి పెట్టేసుకుంటానండి. టేస్ట్ బాగుంటుంది, ఆయిల్ అనేది ఎక్కువ పీల్చుకోదు కాబట్టి మనకి చాలా సేఫ్టీ కూడా ఉంటుంది. బయట ఫుడ్ అనేది తక్కువ, ఎప్పుడో ఒక్కసారి తింటాము. మేము తినము అని నేను చెప్పనండి, తింటాము, కానీ ఎప్పుడో ఒక్కసారి, చాలా తక్కువ. ఈ ఇంట్లోనే ఎక్కువ ప్రిపేర్ చేస్తాను నేను. ఇవన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నామంటే ఇంక పిల్లలు వచ్చినాక పెట్టేయచ్చు. చాలా టేస్ట్గా ఉంటుందండి. చూడండి, మామూలుగా 1 సైడ్ 2 సైడ్స్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసుకున్నారంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. దీంట్లో మళ్ళీ సపరేట్గా మనం గట్టిగా తీయాల్సిన అవసరం కూడా ఉండదు. మనం ప్యాన్ని ఇలా బోర్లు ఇచ్చాము అంటే వెంటనే ఊడిపోయి వచ్చేస్తాయి. మనం దాన్ని తీయాల్సిన అవసరం కూడా లేదు. మిగతావి కూడా ఇలాగే వేసేసుకుందామండి. టేస్ట్ అయితే బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మామూలుగా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైనా సరే, చిన్నపిల్లలకైనా, ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైనా సరే ఈవినింగ్ టైం ఏదైనా పెట్టాలన్నా, లేదా మార్నింగ్ టైం మార్నింగ్ టైం రోజు ఇడ్లీ కాకుండా ఇలా తినాలి అనిపించినప్పుడు ఇలా కూడా చేసుకోవచ్చు. ఏమైనా సపరేట్గా తినాలి అనిపించినప్పుడు ఇలా కూడా చేసుకోవచ్చు. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసినాక ఈ టిప్ అనేది మీకు ఎలాగ ఉంది అనేది నాకు కామెంట్ చేయండి. కొంతమంది తినాలి అనిపించినా కూడా తినకుండా ఉంటారండి, ఎందుకంటే ఆయిల్ ఎక్కువ పడిద్దని. ఆయిల్ కూడా తక్కువ ఉండి ఇలా హెల్తీగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. కాబట్టి మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీరు ట్రై చేసినా మీకు ఎలా వచ్చింది, బాగుందా లేదా, ఆయిల్ తక్కువ పట్టి ఇలాగా టేస్ట్గా ఉందా లేదా అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. కొంచెం వాయిస్ అనేది నేను గడిబిడిగా అంటున్నానని చెప్పేసి నాకు సపోర్ట్ చేస్తున్నారు. నేను మామూలుగా మాట్లాడడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.